ఇది మేము తీసుకున్న కాటేజ్. అంటే లైక్ ఒక హాల్ వచ్చింది, ఒక బెడ్రూమ్ వచ్చింది. ఇక్కడే పార్కింగ్, ఇక్కడ ముందు వ్యూ కూడా. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సురేందర్ రెడ్డి. ఈరోజు షిరిడి నుంచి భీమశంకర్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అరౌండ్ 4.5 అవర్స్ డ్రైవ్ ఉంటుంది. ఆ డ్రైవ్ మొత్తం, ఆ రూట్ మొత్తం చాలా కంప్లీట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్కువ వాటర్ ఫాల్స్, అట్లా యాక్చువల్లీ హిల్ ఏరియా మొత్తం, అది ఘాట్ రోడ్స్ అవి. సీనరీ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడే హోటల్ రూమ్ చెక్అవుట్ చేసి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 181 కిలోమీటర్స్ ఉంది భీమశంకర్. మనకి 4 hours 12 minutes చూపిస్తుంది. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10:15 అవుతుంది. 2:30 అవుతుంది మేము వెళ్ళేసరికి. అండ్ మధ్యలో చాలా ప్లేసెస్ ఉంటాయని చెప్తున్నాను కదా, ఫుల్ గ్రీనరీ ఉంటుంది అండ్ వాటర్ ఫాల్స్ చిన్నవి వస్తూ ఉంటాయి. సో మెల్లగా 2:33 కల్లా వెళ్ళిపోతాం భీమశంకర్కి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేనేమో మిసాల్ పావ్ తీసుకున్నాను అండ్ మా వైఫ్ వచ్చేసి పావ్ బజ్జీ. జనరల్గా ఈ పావ్ బజ్జీ ఇట్లాంటివన్నీ మన దగ్గర ఈవినింగ్ స్నాక్స్కి తింటాం. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అవి తింటారు. ఇది మిసాల్ పావ్ అయితే ఇక్కడ ఫేమస్, చాలా బాగుంటుంది. నేను మ్యాక్సిమం మహారాష్ట్ర వచ్చిందంటే మిసాల్ పావ్ ఇంకా వడా పావ్ రెండు మాత్రం మిస్ గాను, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. హోటల్ ఇది సాయిరథ్ అంట, బాగుంది టేస్ట్. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఒక 1-2 కిలోమీటర్స్లోనే ఎయిర్పోర్ట్ ఉంటుంది షిరిడీది. సో ఎయిర్పోర్ట్ని క్రాస్ చేస్తే వెళ్ళిపోతాం మనం స్ట్రైట్గా. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ అంతా మొత్తం షిరిడీ ఎయిర్పోర్ట్. ఆల్మోస్ట్ ఒక 25-30 కిలోమీటర్స్ ఉంది అక్కడ నుంచి, షిరిడీ నుంచి. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ చుట్టూ అంతా తిరిగేసి వచ్చినాము, కానీ ఎంట్రన్స్ ఎక్కడుందో నాకైతే కనిపించలేదు. ఇక్కడ కొంచెం దూరం నుంచి ఇక్కడ రన్వే కనిపిస్తుంది, అంత క్లారిటీగా చూడట్లేదు ఎందుకంటే చాలా దూరం నుంచి ఉందన్నమాట. అంత క్లారిటీగా కనిపించట్లేదు, కానీ మేబీ ఎంట్రన్స్ వేరే సైడ్ నుంచినే. మేమైతే ఆల్మోస్ట్ కంప్లీట్ ఒక సర్కిల్ అట్లా చుట్టూ వచ్చేసినాం. ఇక్కడ ఈ టవర్ లాంటి ఉంది కదా, దాని ముందు నుంచే వచ్చేసినాము. భీమశంకర్ వెళ్తుంటే ఘాట్ రోడ్లో సూపర్ లొకేషన్స్తో పాటు ఒక మంచి డ్యామ్ కనబడింది. యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా నాకు ఆ ప్లేస్ అయితే తెలియదు ఏందనేది, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. హిల్ పైకి ఎక్కిన తర్వాత డ్యామ్ మాత్రం చాలా బాగా కనబడుతుంది. ఒక్కసారి ఆ వ్యూ చూడండి, చూపిస్తాను మీకు. ఒక్కసారి చూడండి డ్యాము. కరెక్ట్ చుట్టూ కొండలు ఉన్నాయి, కొండల మధ్యలో ఆ డ్యాము. ఆ కొండల కిందనే ఆ డ్యామ్ కిందనే కొన్ని ఇల్లు అవుతున్నాయి. మరి అట్లా డ్యామ్ పక్కనే ఎట్లుంటారో ఏంటో తెలియదు వాళ్ళు. కానీ ఇంకా అక్కడ వాటర్ వదిలితే మాత్రం చాలా బాగా కనిపించేది. ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదు.
మేము భీమ్శంకర్ కంటే ఒక 10 కిలోమీటర్స్ ముందే ఒక రిసార్ట్లో స్టే బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా చాలా పెద్ద రిసార్ట్, కాకపోతే ఏంటంటే ఓన్లీ మేము ఒక్కరమే ఉన్నాం ఈరోజు, గెస్ట్ ఎవరు లేరు. అక్కడ స్టాఫ్ కూడా మంచిగా క్రికెట్ ఆడుకుంటున్నారు వాళ్ళందరూ, చూపిస్తూ ఉండండి. వాళ్ళు కొట్టినా కొద్దీ అక్కడ బాల్స్ అన్నీ అటు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళు వెతుకుతూ ఉన్నారు బాల్స్. వెదర్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది ఇక్కడ, ఇప్పుడు సూపర్ కూల్ వెదర్. సో ఇప్పుడు మేము ఒక టీ కావాలని చెప్పి అడిగినాం, కానీ పాపం వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు కదా, సో మ్యాచ్ అయిపోయేదాకా వెయిట్ చేయాలి. ఇంకా ఇదే మేము తీసుకున్న కాటేజ్, అంటే లైక్ ఒక హాల్ వచ్చింది, ఒక బెడ్రూమ్ వచ్చింది. ఇక్కడే పార్కింగ్, ఇక్కడ ముందు వ్యూ కూడా అసలు సూపర్ ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. మొత్తం చుట్టూ అంతా ఫారెస్టే, ఓన్లీ ఇక్కడ అంటే లైక్ ఈ వెహికల్స్ కానీ అవి కానీ ఏమీ లేవు, జస్ట్ చల్ల గాలి వస్తుంది, వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక చూడండి, ఇక్కడ ఇది చిన్న లేక్ ఉంది, ఇక్కడ ఒకటి లేక్ వ్యూ అనమాట. వాళ్ళ రిసార్ట్ వాళ్ళు ఎవరైతే స్టాఫ్ ఉన్నారో క్రికెట్ ఆడుతున్నారు కదా, టీ మాకు తర్వాత తెచ్చింది పర్లేదని చెప్పిన, అయినా కూడా గేమ్ మధ్యలో ఆపేసి ఫస్ట్ గెస్ట్లు ఫస్ట్ కదా మాకు ముందు టీ తీసుకొచ్చి ఇచ్చినారు. సూపర్, ఈ వెదర్లో ఈ వ్యూ చూసుకుంటూ టీ ఎంజాయ్ చేస్తున్నాం సూపర్గా. ఈ టీ తాగిన తర్వాత ఒకసారి రిసార్ట్ ఎట్లుందో ఒకసారి చూపిస్తాం మొత్తం మీకు. ఎంట్రన్స్ గేట్ అక్కడ నుంచి, ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ రాగానే లెఫ్ట్లో వాళ్ళది రిసెప్షన్ ఉందన్నమాట. ఇది వచ్చేసి బ్లూ మార్మన్ రిసార్ట్, అండ్ దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఇక్కడ కొన్ని కాటేజెస్ ఉన్నాయి. ఇవన్నీ జనరల్గా బేసిక్ అనమాట. ఫస్ట్ వీళ్ళు ఫుల్ సీరియస్గా ఆడుతున్నారు క్రికెట్ అయితే. ఈయన ఇక్కడ హోటల్ ఇక్కడ రిసార్ట్ మేనేజర్. మీకు స్టార్టింగ్లోనేమో కొంచెం రెగ్యులర్ ఇవ్వంటారు కదా, ఐ మీన్ కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఇంకెళ్ళినా కొద్ది ముందుకు వెళ్తూ ఉంటే కొంచెం ప్రీమియం ఉన్నాయి అన్నమాట. ఇంకా డెవలప్ చేస్తున్నారు చాలా. ఇప్పుడు మేము తీసుకున్నదేమో ఇక్కడ ఇది ఐ మీన్ ఇవి ఇక్కడ 4 ఉన్నాయి, అటు 4 ఉన్నాయి. ఇవి ఎగ్జిక్యూటివ్ సూట్ రూమ్స్ అంట వీటిని. ఇక్కడ సైడ్ ఇవి ఇంకా డిఫరెంట్, ఇక్కడేమి అవుతున్నాయి ఇంకా సేమ్ ఇట్లాంటివి. ముందుకెళ్తే ఏంటంటే దాంట్లో ఏమంటారు, ఒకవేళ ఎక్కువ మెంబర్స్ వచ్చినారనుకో, ఒక 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ అట్లా వస్తే ఒక సపరేట్ బిల్డింగ్ టైప్లో ఇస్తారు అనమాట వాళ్ళకి. ఇక్కడిది కనబడుతుంది కదా, ఇది బిల్డింగ్ లాగా అనమాట. సో మనం ఒక 3 ఫ్యామిలీస్ అట్లా వస్తే ఇది తీసేసుకోవాలి, కంప్లీట్ సపరేట్ ఈ బిల్డింగ్ మనకే ఇచ్చేస్తారు అట్లా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది ఇట్లా. ఇంకా కిందికి వెళ్తే అక్కడ ముందు ఇంకా ఉన్నాయి. ఇవి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటేజెస్. ఇక్కడ ఈరోజు నేను మా వైఫ్ ఓన్లీ ఇద్దరమే గెస్ట్లు. ఇంకా కొంచెం అంటే ఇట్లాంటి ప్లేస్కి ఏంటంటే కొంచెం ఫ్రెండ్స్ అందరితో కలిసి వస్తే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. ఇంకా ఒక్కడ లాస్ట్ వరకు ఇంకా ఉన్నాయి కాటేజెస్. ఇది ఓన్లీ నేను ఒక 1 సైడే వచ్చినాను, ఇంకా స్ట్రైట్ అటు ఆపోజిట్ సైడ్లో ఇంకా ఉన్నాయి. ఒకసారి ఆ డెడ్ ఎండ్కి వెళ్ళి ఒకసారి వ్యూ చూద్దాం పక్కన. ఇక్కడ కొన్ని అడ్వెంచర్ గేమ్స్ లాంటివి ఉన్నాయి ముందు. ఎవరైనా అక్కడ వెళ్ళి గేమ్స్ అంటే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు వెళ్ళి. ఒకసారి చుట్టూ వ్యూ చూడండి ఎట్లుందో. ఇది మొత్తం ఫుల్ ఫాగ్ వచ్చేసింది. ఇక్కడ చూడండి చిన్న క్రాబ్, సీరియస్ కొండీలు పైకి లేపింది, వేసేస్తారా అని అన్నట్టుంది. యాక్చువల్లీ ఇక్కడ అక్కడక్కడ రోడ్డు పైన చాలా హోల్స్ కనిపించినాయి. అవి ఏంటి అనుకున్నా, నేను పాములేమనుకున్నాం, కానీ
యాక్చువల్ ఇవన్నీ క్రాబ్స్. ఇక్కడ చూడండి అన్నిట్లా హోల్స్ ఉంటే నేను ఇవన్నీ పాములేమో అనుకున్నా, కానీ యాక్చువల్గా పాములు కాదు, వీటన్నిట్లా క్రాబ్స్ ఉంటాయి. ఎన్ని ఉన్నాయో తెలుసా అసలు. ఇక్కడైతే మట్టి ఇంతతో వేసినవి. సో క్రాబ్స్ మంచిగా పట్టుకోవచ్చు ఇక్కడ కావాలంటే ఫుల్. ఇక్కడ ఇంకా కాటేజ్ చూడండి, ఇంకా ఇటు ఇంకా ఓపెన్ స్పేస్ కూడా చాలా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది, నాకైతే వర్త్ అనిపించింది. మనం పెట్టిన డబ్బులకి ఇక్కడ ఉన్న వీళ్ళ సర్వీస్ కానీ అది కానీ హాస్పిటాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇంకొకరు, ఇవి ఒక టైప్ ఆఫ్ విల్లాస్. అండ్ ఇట్లా ముందుకు వస్తే ఇంకా ఇక్కడ ఇవి ఏమంటారు మన వుడెన్ కాటేజెస్ ఉంటాయి కదా, సేమ్ ఇట్లాంటిది మేము లాస్ట్ ఇయర్ ఎప్పుడు అనంతగిరి హిల్స్ వెళ్ళినాము, అక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివే తీసుకున్నాం సేమ్. కానీ అక్కడ అనంతగిరి హిల్స్ కంటే కూడా ఇక్కడ చాలా అంటే చాలా బెటర్ ప్రైజెస్ అయితే. అప్పుడు చాలా తీసుకున్నాడు. ఇట్లాంటి దాంట్లో ఒక్క నైట్ స్టే చేయడానికి మా దగ్గర అప్పుడు 10,000 ఛార్జ్ చేసినాడు. ఓన్లీ 1 నైట్ అంతే. ఇదే ఈవినింగ్ టైం వెళ్ళాం, మళ్ళీ మార్నింగ్ వెకేట్ చేసినాం. 10,000 ఛార్జ్ చేసినారు అప్పుడు. చాలా బాగున్నాయి అన్నీ. 5 ఉన్నాయి ఇట్లా. అండ్ అక్కడ ఒకటిదో పెద్ద హాల్ లాంటిది ఉన్నట్టుంది, ఒకటే ఉంది పెద్దగా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హాల్ లాగానే ఉంది. ఐ మీన్ ఒకటే పెద్ద, అంటే ఎక్కువ మంది ఇట్లా బ్యాచిలర్స్ అట్లా వచ్చినప్పుడు బడ్జెట్లో కావాలంటే అట్లా ఉంటాయి కదా, ఓన్లీ బెడ్స్ అన్నీ ఒక దాంట్లో వేసేసి అట్లా ఇస్తారు, ఆ టైప్ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఇది ఎండింగ్. ఇక్కడ ఇంకా అటు సైడ్ ఉన్నాయి కాటేజెస్. ఓవరాల్గా అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. సో మీరు ఎవరన్నా ఇటు భీమశంకర్ సైడ్ వస్తే 100% ఇక్కడ స్టే చేయడానికి బాగుంటుంది. నేనైతే సజెస్ట్ చేస్తాను. బడ్జెట్లో వస్తాయి, సూపర్ ఉంటుంది. సో ఎవరన్నా భీమశంకర్ వస్తే మాత్రం నేనైతే 100% ఈ రిసార్ట్ రికమెండ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. బడ్జెట్లో కూడా ఉన్నాయి, జస్ట్ 3,000 రూపీస్ నుంచే స్టార్ట్ ఉన్నాయి స్టే వచ్చేసి. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. మేము మధ్యాహ్నం వచ్చినప్పుడు ఎంత ఎండ ఉండంటే కొంచెం ఇరిటేట్ అయినాం ఫుల్, అసలు బయట నిల్చోలేకపోయినాం. ఇప్పుడైతే అసలు మొత్తం క్లౌడ్స్ ఫామ్ అయ్యి ఫుల్ ఫాగ్ వచ్చేసింది. సూపర్ అంటే సూపర్ ఉంది వెదర్ అయితే. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. సో ఆ వ్యూ పాయింట్ పైకి వచ్చేసి ఇక్కడ నుంచి చూసినాం. ఒక్కసారి చూడండి వ్యూ. ఇక్కడ నుంచి ఎక్కడనో కాశ్మీర్లోనో ఎక్కడనో ఉన్నట్టు ఉంది మొత్తం ఫుల్ లోయల. ఎంత ఫాగ్ అంటే ఫుల్ సూపర్ ఉంది. చుట్టూ కంప్లీట్ ఫారెస్ట్ మధ్యలో ఉంది రిసార్ట్ ఇది. చుట్టూ గ్రీనరీ, ఫుల్ ఫాగ్, చల్లటి గాలి. అసలు ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఇట్లా మాటలతో మీకు చెప్తున్నా కానీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితేనే ఆ ఫీలింగ్ ఏందనేది తెలుస్తుంది. సో చూడండి ఆ కొండలని, పెద్ద పెద్ద కొండలు. ఇక్కడంతా క్లైమేట్ సడన్గా చేంజ్ అయిపోతుంది ఒక్కసారి. మధ్యాహ్నం వచ్చేసరికి ఎండ ఉండే, సాయంత్రం కొంచెం చల్లగా అయిపోయింది. ఇప్పుడు మేము వచ్చి ఒక 15-20 మినిట్స్ ఇక్కడ టైం స్పెండ్ చేసడం లేదు, మొత్తం కంప్లీట్గా చీకటి అయిపోతుంది. ఇట్లా సడన్గా అంటే ఇట్లా లైట్ ఆన్ చేసి లైట్ ఆఫ్ చేసి ఎట్లా అయిపోతుందో ఆ టైప్లో అయిపోతుంది. ఈ 2 కుక్కలేమో మాకు సెక్యూరిటీ కింద మా వెనకాలనే ఉన్నాయి అప్పటి నుంచి. ఇంకోటి అక్కడ ఉంది చూడండి, అక్కడ అవి ఆడుతూ ఉన్నాయి. అట్లా ఒకటొకటి ఆడుతుంటే మా వైఫ్ మస్తు భయపడుతుంది చూసుకుంటూ. కుక్కాలంటే సచ్చేంత భయం ఈమెకి. సో ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తాను. ఇది ఇవాళకి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.